మీరు టీ ప్రియుల మహానగరంలో ఎక్కడ పడితే అక్కడ కప్పులకు కప్పులు టీ గుటుక్కున లాగించేస్తున్నారా? అలాంటి అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రంగు రుచి సువాసన చూసి మోసపోకండి. తెల్లనివన్నీ పాలే అని గుడ్డిగా నమ్మేకండి. మీకు తెలియకుండానే మీ కడుపులోకి విషం వెళుతోందనే విషయం తెలుసుకోండి. ఇదేదో మేం చెప్తోంది కాదు, అధికారుల విచారణలోనే తేలిన నిజం ఇది. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి. ఇది నేరుగా దగ్గరలో ఉన్న హైదరాబాద్ లోని హోటల్స్ కే వస్తున్నాయి. భువనగిరి మండలం మన్నేవారి పంపు, భూదాన్ పోచంపల్లి మండలం కన్నముక్కల గ్రామంలో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు తనిఖీల్లో తేలిన కఠోర వాస్తవం ఇది. పోలీసుల దాడుల్లో పెద్ద ఎత్తున కల్తీపాలు, వాటి తయారీకి ఉపయోగించే డేంజరస్ మెటీరియల్స్ దొరికాయి. అయితే ఇదంతా యాదాద్రి భువనగిరి జిల్లాలో షరా మామూలే. కల్తీపాలు తయారు చేసే కేటుగాళ్లు కాకీలకు పట్టుపడడం, మళ్లీ దందా షురూ చేయడం అంతా కామన్ అయిపోయింది. గతంలో బీబీ నగర్, భూదాన్ పోచంపల్లి, భువనగిరి మండలాల్లోని భీమనపల్లి, కాప్రాయిపల్లి, కనుముక్కల తిమ్మాపురం, తొక్కాపురం, మన్నేపల్లి పంపు, చిన్నరాములపల్లి గ్రామాల్లోని కల్తీపాల తయారీ కేంద్రాలపై పోలీసులు రైడ్ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున పాలు కాని పాలు పట్టుబడ్డాయి. అయితే ఈ పాలన్నీ హైదరాబాద్లోని హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్స్ కు సరఫరా అవుతున్నట్లుగా నిర్ధారణ చేశారు పోలీసులు. బయట కంటే అతి తక్కువ ధరకే ఈ కల్తీ పాలు దొరుకుతుండటంతో పాపాలు మూట కట్టుకుంటున్నారు హోటల్స్ నిర్వాహకులు. రుచి చిక్కదనానికి తోడు కల్తీ జరిగే పాలు 2-3 రోజుల పాటు నిల్వ ఉండేలా కొన్ని ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి పాలు వాడకం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మహిళలకు గర్భకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. కల్తీపాల తయారీని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. తనిఖీలు తూతూ మంత్రంగానే ఉంటాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా బయట టీ తాగే అలవాటు మానుకుంటే బెటర్ అంటున్నారు వైద్యులు. రాచకొండ పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్లో విచ్చలవిడిగా కల్తీపాలతో చేసినటువంటి టీ షాపులు గుట్టలుగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. టీ షాపులు అలాగే రెస్టారెంట్లకు కూడా భారీ స్థాయిలో ఈ కల్తీపాలు సరఫరా చేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. పూర్తిగా విషపూరితమైనటువంటి పదార్థాలతో ఈ కల్తీపాలు తయారు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతూనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలైనటువంటి ఎల్బీ నగర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ఈ పాల వినియోగం అధికంగా ఉంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా విషపూరితమైనటువంటి పాలతో టీ తయారు చేస్తున్నారనేటువంటి వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎస్ఓటీ పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? రాచకొండ పోలీసులు అలాగే పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఈ తంతు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. రెస్టారెంట్లు కావచ్చు, లేకపోతే టీ షాపులు కావచ్చు, వీళ్ళు ఏం చెప్తున్నారు? దీని మీద అధికారులు ఏం చెప్తున్నారు పూర్తి స్థాయిలో? ఎస్ మురళి, హైదరాబాద్ మహానగరానికి అంటే కూతవేరుడు దూరంలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా చాలా ఏలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లి కావచ్చు, బీబీ నగర్, అదేవిధంగా బోనేరి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఎక్కువగా కొంతమంది రైతులు పాలను కల్తీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 1 లీటర్ పాలతో దాదాపు 10 లీటర్ నుంచి 15 లీటర్ల పాలు తయారు చేస్తూ కూడా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ పాలను హైదరాబాద్ లోని రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి టీ స్టాల్స్ కావచ్చు, హోటల్స్ ఎక్కువగా కూడా ఈ పాల సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ పాలకు సంబంధించి చిక్కదనం వచ్చేలా, అదేవిధంగా ఎక్కువ రోజులు అంటే 2-3 రోజులు నిల్వ ఉండేలా, రుచి ఉండేలా కూడా కొన్ని డేంజరస్ కెమికల్స్ వాడుతున్నట్టు కూడా
మనకు తెలుస్తా ఉంది. అయితే చాలా చాలా ఏళ్ళుగా కూడా ఈ దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామానికి సంబంధించి వారం రోజుల క్రితం ఎస్ఓటి పోలీసులు ఒక ఇంట్లో రైడ్ చేయగా వాటికి సంబంధించినటువంటి కల్తీ పాలుతో పాటు కల్తీ పాలు తయారు చేస్తున్న తయారీకి ఉపయోగించినటువంటి మెటీరియల్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా భువనగిరి మండలం మన్నెవారి పంపులో సంబంధించి కూడా సామల సత్తిరెడ్డి అనేటువంటి ఇంట్లో చాలా రోజులుగా కూడా కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఆ కల్తీ పాలకు ఉపయోగిస్తున్నటువంటి భారీ ఎత్తున మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏదైతే ఈ కల్తీ పాలు తయారు చేస్తున్నారో తయారు చేస్తున్నటువంటి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది హోటల్ సంబంధించిన వ్యాపారులు కావచ్చు, రెస్టారెంట్ సంబంధించిన వ్యాపారులను వాళ్ళతో కుమ్మక్కై కూడా లీటరు బయట మార్కెట్ లో 70 నుంచి 80 రూపాయలు ఉంటే వీళ్ళు 50 రూపాయలకు లీటర్ పాలు పోస్తామంటూ కూడా ముందుగా కుమ్మక్కైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా చాలా ఏళ్ళుగా కూడా కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎస్ఓటి పోలీసుల తనిఖీల్లో కూడా పెద్ద ఎత్తున పాలు పట్టుబడ్డాయి. వారికి సంబంధించిన కొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు కూడా వీరికి చూసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ పాలు అంటే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని కూడా ఇప్పటికే వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. మహిళలకైతే గర్భకోశ వ్యాధులతో పాటు ఇటు క్యాన్సర్, అదేవిధంగా గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ పాలు ఏమాత్రం శ్రేయస్కరం కావని కూడా ఇప్పటికే వైద్యులు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూసినట్లయితే ఎవరైతే అంటే హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో టీ తాగే ముందు కొంత చూసి ఆచితూచి వివరించాలని కూడా ఇట్లా అధికారులు చూసి చూడనట్లుగా కిరణ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారు కాబట్టి కొన్నేళ్ల నుంచి దందా నడుస్తోంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. గతంలో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అయితే మీరు అన్నట్టు నిజంగా అధికారులు చూసి చూడనట్టు కూడా వివరిస్తున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొన్నేళ్లుగా దందా కొనసాగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామానికి సంబంధించి వారం రోజుల క్రితం ఒక ఇంట్లో రైడ్ చేశారు. ఆ రైడ్ సంబంధించి కూడా భారీ ఎత్తున పాలు కల్తీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అదే ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుడు గతంలో కూడా ఏడాది క్రితం కూడా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులకు పట్టుబడ్డప్పటికి కూడా మరి ఇటువంటి దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కల్తీ పాల వల్ల కూడా భారీతన నెలకు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి దందాన్ని ఎవరు కూడా మానుకోవడం లేదని కూడా తెలుస్తా ఉంది. ఇటు ఎస్ఓటి పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎస్ఓటి పోలీసులు రైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత శిరామామూలే వ్యవహారం అంతా అని కూడా చెప్పొచ్చు. ఏదైతే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి ప్రాంతాలే టార్గెట్ గా తీసుకుని కూడా ఇటు భువనగిరి కావచ్చు, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇటువంటి కల్తీ దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ, అదేవిధంగా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. కేవలం రాజకోట సంబంధించిన ఎస్ఓటి పోలీసులు మాత్రమే ఇటువంటి